ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ పౌర్ణమి రోజు శ్రావణ పౌర్ణమి పండుగను పురస్కరించుకొని ఆ రోజు రాఖీ పండుగను చాలామంది శ్రద్ధగా ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ యొక్క అనుబంధానికి ప్రతీకగా ఈ రాఖీ పండుగను జరుపుకుంటాము. ఒక సంవత్సరం కాలం పాటు ప్రధానంగా మనం ఈ రాఖీ పండుగ రోజు ఏదైతే రాఖీ కట్టించుకుంటామో దీనివల్ల ఒక సంవత్సరం కాలం పాటు మనకు ఎటువంటి దుష్టశక్తులు పీడించవు, మనకు రక్షగా ఉంటుందని చెప్పి నమ్ముతాం. కాబట్టి ప్రత్యేకంగా ఈ రాఖీ పండుగను జరుపుకునే సంప్రదాయం మనకు ఉంది అని చెప్పవచ్చు. దాంతో పాటుగా అన్నాచెల్లెలు జరుపుకునే పండుగతో పాటుగా ఈ శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవ స్వామివారి యొక్క జయంతిని కూడా మనలో కూడా భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటాము అని చెప్పవచ్చు. ముఖ్యంగా హయగ్రీవుడి యొక్క జన్మించినటువంటి రోజు శ్రావణ పౌర్ణమి తిథి. అందుకనే దీన్ని హయగ్రీవ జయంతిగా కూడా వ్యవహరిస్తావు. శ్రీ మహావిష్ణువు వారు హయగ్రీవుడుగా ప్రధానంగా గుర్రపు తల కలిగిన మానవాకారంలో రూపొందించినటువంటి పుణ్య దినం ఇది. దీన్ని హయగ్రీవ జయంతిగా జరుపుకుంటాము. హయ అంటే అశ్వమని, గ్రీవ అంటే మెడ అని అర్థం. అంటే హయగ్రీవుడు అంటే ఏంటంటే శరీరం అంతా కూడా మానవ శరీరంలో ఉంటుంది. స్వామివారి యొక్క తలభాగం ఏదైతే ఉంటుందో అది గుర్రం ఆకారంలో ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి ప్రత్యేకంగా కూడా ఈరోజు హయగ్రీవ జయంతి రోజు మహావిష్ణువు వారిని హయగ్రీవ రూపంలో ఆరాధించే సంప్రదాయం మనకు అధికంగా ఉంది. ముఖ్యంగా స్వామివారు తెల్లటి శరీరంతో ఉంటాడు. లక్ష్మీ అమ్మవారిని తన ఎడమ తొడ మీద కూర్చొని పెట్టుకొని తెల్లని పద్మం మీద స్వామివారు ఆసీనులై ఉంటారు అని చెప్పవచ్చు. ఆ విధంగా స్వామివారి యొక్క కుడి చేతిలో చక్రం ఉంటుంది, ఎడమ చేతిలో శంఖం ఉంటుంది. కింద భాగంలో ఎడమ చేతిలో స్వామివారి పుస్తకాన్ని కూడా ధరించి ఉంటాడు. కుడి చెయ్యేమో చిన్ముద్ర రూపంలో ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే క్లుప్తంగా స్వామివారి యొక్క ఆకారం ఈ విధంగా ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా దీన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, అంటే హయగ్రీవ స్వామివారి యొక్క రూపాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే స్వామివారి యొక్క చిన్ముద్ర ఏదైతే ఉందో అది సమస్త జ్ఞానానికి మనకు చిహ్నంగా చెప్తాము. స్వామివారి యొక్క చేతిలో పుస్తకం ఏదైతే ఉందో దాన్ని సమస్త విద్యలకు చెప్తుంటాము. శంఖం చూస్తే సకల సృష్టికి కారణభూతమై ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే హయగ్రీవ స్వామివారిని ఈరోజు ముఖ్యంగా అంటే శ్రావణ పౌర్ణమి రోజు అదేవిధంగా ప్రతిరోజు కూడా పూజిస్తారో అటువంటి వారికి అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి మన పెద్దలు చెప్పారు. ఎవరైతే హయగ్రీవ నామాన్ని ప్రతినిత్యం జపిస్తారో అటువంటి వారికి గంగానది ప్రవాహంతో సమానమైనటువంటి వాగ్ధాటి కలుగుతుంది. అంటే మాటే ఆయుధంగా మనం చెప్తుంటామండి. మనం ఎంత పెద్ద అధికారంలో ఉన్నా, రాజకీయ నాయకుడిగా ఉన్నా, ఒక సెలబ్రిటీగా ఉన్నా, చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా, చిన్న వ్యాపారం చేస్తూ ఉన్నా, జీవితంలో మనకు మంచి పేరు రావాలంటే ప్రధానమైనది మనం వాక్ అండి, మన మాట. ఈ వాక్ స్థానం సరిగ్గా లేకపోవడం వల్ల చాలామందికి నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి. అంటే వారు ఎవరితో మాట్లాడినా, ఏ ఉద్దేశంతో మాట్లాడినా కూడా అది చివరకు గొడవలకు దారితీస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడానికి ప్రధానమైన కారణం వాక్చాతుర్యం లేకపోవడం అండి. అదేవిధంగా ఒక వ్యాపారస్తుడికి తమ కస్టమర్స్తో, వినియోగదారులతో ఎలా మాట్లాడాలో తెలియకపోతే కూడా అతని వ్యాపారం సరిగ్గా సాగదు. కాబట్టి ఎవరికైతే ఈ వాక్ సంబంధిత దోషాలు బాగా అధికంగా ఉందో, అంటే చాలామంది చెప్తుంటారండి, ఎదుటి వ్యక్తిని ఏం మాట్లాడినా, మంచిగా మాట్లాడినా కుటుంబ సభ్యులతో కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదండి, గొడవలు మాకు తరచుగా వస్తుంటాయని చెప్తుంటారు. అంటే జ్యోతిష్శాస్త్రరీత్యా వాక్ స్థానంలో ఈ చెడు గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. అటువంటి వారు కూడా ప్రతినిత్యం హయగ్రీవ నామాన్ని కానీ జపిస్తుంటే వారికి వాగ్ధాటి పెరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ మీడియా రంగంలో ఎక్కువగా ఉంటారో, ఎక్కువగా తమ మాటల చాతుర్యంతో డబ్బు సంపాదించుకునే వృత్తిలో ఉంటారో అటువంటి వారు కానీ, అడ్వకేట్స్ కానీ, ఉపాధ్యాయులు, ఇటువంటి వారికి అందరికీ కూడా వాక్చాతుర్యం, వాగ్ధాటి కావాలి. అటువంటి వారు కూడా ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా హయగ్రీవ నామాన్ని జపించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ నామాన్ని స్మరిస్తే, ఈ నామాన్ని పలికితే విష్ణు స్వరూపుడు అవుతారు. అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడుగా మారతాడని చెప్పి శాస్త్రం చెప్పింది. అంటే ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా స్వామివారి యొక్క నామ జపాన్ని వింటే కూడా బ్రహ్మస్వరూపుడు అవుతారని చెప్పి కూడా పెద్దలు చెప్పారు. ఇక ముఖ్యంగా వైష్ణవులకు ఆధ్యాత్మికంగా విద్యాభ్యాసం చేసేటప్పుడు హయగ్రీవ నామోపదేశంతోనే ప్రారంభమయ్యే సంప్రదాయం కూడా ఉంది. అంటే మనం చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారికి అక్షరాభ్యాసం చేయిస్తుంటాం కదా, అప్పుడు మామూలుగా గణపతి ఆరాధన, సరస్వతి ఆరాధన చేస్తుంటాం. దాంతోపాటుగా తప్పకుండా కూడా హయగ్రీవుడి యొక్క నామస్మరణం, హయగ్రీవుడి యొక్క ఆరాధన కూడా ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా వైష్ణవులు చాలామంది ఈ అక్షరాభ్యాసం సమయంలో హయగ్రీవ నామ ఉపదేశంతోనే వారికి ఉపదేశం జరుగుతుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు, ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వారు చక్కటి ఆలోచనలు, జ్ఞానము, బుద్ధి కలగాలి అని చెప్పి కోరుకునేవారు. ఆధ్యాత్మిక సంపదన
మాకు బాగా కావాలండి అని చెప్పి కోరుకునేవారు హయగ్రీవుని ప్రత్యేకంగా ప్రతినిత్యం పూజడం. అందున కూడా ఈరోజు అంటే శ్రావణ మాసం పౌర్ణమి తిథి ఉంది కాబట్టి హయగ్రీవ జయంతి కానీ హయగ్రీవ జయంతిగా జరుపుకుంటాం కాబట్టి ఈరోజు హయగ్రీవుణ్ణి తులసి దళాలతో విశేషంగా పూజించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. దీంతో పాటుగా భూ సంబంధిత వివాదాలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు న్యాయం కోసం నిత్యం పోరాడుతూ కోర్టుల చుట్టూ ఎవరైతే ఎక్కువగా తిరుగుతున్నారో అటువంటి వారు ప్రత్యేకంగా ఈ హయగ్రీవ జయంతి రోజు నుంచి ప్రారంభం చేసి ప్రతిరోజు స్వామివారిని యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. అదేవిధంగా పురాణాల ప్రకారం చూస్తే ఈ హయగ్రీవ స్వామివారు అంటే వేదాలను అపహరించినటువంటి రాక్షసులను సంహరించి తిరిగి వేదాలను ఉద్ధరించాడు. కాబట్టి హయగ్రీవుని ఆరాధించిన వారికి ఏంటంటే మనకు విద్యాబుద్ధులు కూడా సిద్ధిస్తాయి అని పెద్దలు చెప్పారు. ముఖ్యంగా విద్యార్థులందరూనండి హయగ్రీవ నామస్మరణ ఈ రోజు నుంచి ప్రారంభం చేసి యథాశక్తిగా ప్రతినిత్యం చేయడం చాలా మంచిది అని చెప్పొచ్చు. హయగ్రీవుణ్ణి ఎవరైతే భక్తిగా శ్రద్ధగా ఆరాధన చేస్తారో అటువంటి వారికి ఆయన శీఘ్రంగా కోరికలు నెరవేరుస్తారు. అంటే అడిగిన వెంటనే వరాలను కూడా ఇస్తారు, మన కోరికలు నెరవేరుస్తారని చెప్పేసి కూడా మనకు గ్రంథాల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా స్వామివారి యొక్క మరొక గొప్ప విశిష్టత ఏంటంటే లక్ష్మీదేవికి ధనాధిపత్యాన్ని అనుగ్రహించినటువంటి స్వామివారు హయగ్రీవ స్వామివారు. అదేవిధంగా సరస్వతీదేవికి అక్షరాభ్యాసాన్ని చేసింది కూడా హయగ్రీవ స్వామివారు. చూడండి ఎంత విశిష్టత ఉందో. అంటే ఏంటి, మనం సరస్వతీదేవిని చదువుతలుగా పూజిస్తుంటాం కదా, అందులో సరస్వతి అమ్మవారికి అక్షరాభ్యాసం ఎవరు చేశారు అంటే హయగ్రీవ స్వామివారు చేశారు. ఇక డబ్బు కోసం అష్టైశ్వర్యాల కోసం మనం ఏం చేస్తుంటాం, లక్ష్మీ అమ్మవారిని పూజిస్తుంటాం కదా, ఆ లక్ష్మీ అమ్మవారికి ధనాధిపత్యాన్ని అనుగ్రహించింది కూడా సాక్షాత్తు ఈ హయగ్రీవ స్వామివారు. కాబట్టి ప్రధానంగా ఈ శ్రావణ పౌర్ణమి రోజు నుంచి ప్రారంభం చేసి ప్రతినిత్యం స్వామివారిని పూజించడం, ముఖ్యంగా ఈరోజు స్వామివారి యొక్క జయంతి ఉంది కాబట్టి షోడోపచారాలతో స్వామివారిని ప్రత్యేకంగా భక్తిగా శ్రద్ధగా పూజించడం చాలా మంచిది. ఈ విధంగా స్వామివారిని పూజించడం, ముఖ్యంగా స్వామివారికి ఈరోజు శనగపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది. అదేవిధంగా గర్భం దాల్చిన స్త్రీలు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అంటమే వారు ఈ శ్రావణ పౌర్ణమి రోజు నుంచి ప్రారంభం చేసి వారికి డెలివరీ అయ్యేదాకా కూడా ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే తప్పకుండా కూడా వారికి పుట్టబోయే సంతానానికి చక్కటి బుద్ధి, చక్కటి ఆరోగ్యం, చక్కటి తేజస్సు కూడా లభిస్తుందని పెద్దలు చెప్పారు. కాబట్టి మన ప్రేక్షకులు దీన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ నిత్యం మనందరూ కూడా నిత్య విద్యార్థిగా ఉంటేనే ఏ వృత్తిలో ఉన్నా రాణిస్తాం. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు కావచ్చు, చేస్తున్న వృత్తిలో ఎదగడం కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, గర్భవతులు నాకు చక్కటి సంతానం కలగాలని చెప్పి కోరుకునేవారు కావచ్చు, సంతానం కోసం ప్రయత్నాలు చేసిన దంపతులందరూ కూడా శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవ స్వామివారిని ప్రత్యేకంగా పూజించడం చాలా మంచిది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. విన్నారు కదండి శ్రావణ పౌర్ణమి యొక్క విశిష్టత. ముఖ్యంగా హయగ్రీవ జయంతి సందర్భంగా ఈరోజు స్వామివారిని ఏ విధంగా పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలు మనకు ప్రాప్తిస్తాయి అన్న అంశాలు ఇదండి ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.